వెల్కమ్ టు అనదర్ వ్లాగ్స్. ఇక్కడ చూసారు కదా ఏనుగు రథసప్తమికి ఏనుగు అయితే రెడీ చేశారనమాట. చూసారు కదా ఎంత బాగుందో కదా. నిన్నైతే ఏనుగు రోడ్డు మీద అయితే తిరిగింది. సో అయితే అప్పుడు నాకైతే బ్లెస్సింగ్స్ ఇచ్చింది. ఎంత బరువు గైస్ అసలుకి చూడండి. ఏనుగుకి బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ ఏనుగు, బాయ్ ఏనుగు. సో ఇంకా ఇప్పుడు మనం గోశాల దగ్గరికి వెళ్ళాలి. గోమాత చూసారా, గోమాత. ఇంకా చాలా గోవులు ఉన్నాయన్నమాట. గోమాత చూసారు కదా. సో గైస్ ఇక్కడ అనమాట మా తిరుమలలో వాసవి భవన్లో అయితే ఇక్కడే ఉన్నాము. సో ఏనుగు చూసారు కదా ఎంత బాగుందో. ఏనుగు ఎంత బాగుందంటే అంత బాగుంది గైస్. మళ్ళీ మళ్ళీ బ్లెస్సింగ్ చూపించుకోవాలనిపిస్తుంది, అంత బాగుంది తెలుసా. చూసారు కదా. చూసారు కదా ఏనుగు. సో గైస్, సో ఇదైతే మన ఎక్కడిందంటే వాసవి భవన్ పక్కనే అనమాట. సో చూపిస్తాను నేమ్ పేరు ఏంటంటే చెప్తాను. ఇప్పటికి అక్కడికే పోదాం పదండి. కమాన్ కమాన్ రన్ 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 రన్. సో చూసారు కదా గేట్. ఏనుగు నిలబడ్డ బ్యాక్ సైడ్ అనమాట ఇది. చూసారు కదా. ఇలా నుంచి ఇలా పోయామన్నమాట మేమైతే. సో దాని పేరు అయితే నేను చూపిస్తాను ఇప్పుడు. పదండి ఉరుకుదాం. ఓ మై గాడ్, పదండి ఉరుకుదాం. చాలా మంది అయితే వస్తున్నారు గైస్. చాలా మంది అయితే వస్తున్నారు. చూసారు కదా చాలా మంది అయితే వస్తున్నారు. ఇంకోండి ఇక్కడ ఉంది చూడండి, గుర్తుపెట్టుకోండి పేరు శ్రీ వెంకటేశ్వర గోశాల ఇక్కడ అనమాట. సో అప్పుడు వాసవి భవన్ దగ్గర ఆపెక్కుతాయి కదా ఈ వెహికల్స్ అన్నీ, మళ్ళీ డౌన్ ఉంటుంది ఇదంతా. సో చూసారు కదా వాసవి భవన్ పక్కనే. సో ఇక్కడ పొద్దునైతే పూజ అయిపోయిందంట గోమాతది. సో గోమాతని కూడా ముట్టుకునేసినాం కదా. సో మీరు కూడా దండం పెట్టుకోండి గైస్ అక్కడి నుంచి. గైస్ చూసారు కదా గోమాత అక్కడ ఉంది. ఇక్కడి నుంచి నేనైతే క్యాప్చర్ చేస్తున్నాను. చూసారు కదా. సో పదండి ఇంకా. నేనైతే నిన్న వరాహస్వామి గుడికి వెళ్ళాను అనమాట మాడవీధుల్లో. అయితే పిచ్చు లైన్ ఉంది గైస్ అసలుకి. చూసారు కదా ఇప్పుడు కూడా వెహికల్స్ అవన్నీ పోతూనే ఉన్నాయి. చూసారు కదా. సో చూసారు కదా ఎట్లా పోతుందో. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. గుర్తుపెట్టుకోండి శ్రీ వెంకటేశ్వర గోశాల. ఓకే. సో లైక్, share, subscribe. Bye guys. Love you all. Please support us.